భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం గోదావరి తీరాన స్థాపించబడిన పవిత్ర స్థలం. ఇది 17వ శతాబ్దంలో భక్త రామదాసు చేత పునర్నిర్మించబడింది. ఆలయ గోపురంపై భాగంలో ఉన్న సుదర్శన చక్రంను స్వయంగా శ్రీరాముడు ప్రత్యక్షమై స్థాపించాడని భక్తులు నమ్ముతారు. రామదాసు దేవుడి కోసం ఆలయాన్ని నిర్మించాక రాజు తాలూకు ధనాన్ని వినియోగించాడు. దానికి శిక్ష పడిన తర్వాత రామదాసు జైలులో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు రంగు జవహారాలు ఇచ్చి అతని రుణం తీర్చారు. తర్వాత వారు భద్రాచలంలో ప్రత్యక్షమై మా ఆలయంపై సుదర్శన చక్రం ఉంచబడుతుంది అని ఆశీర్వదించారని చెబుతారు. తర్వాత రోజు ఉదయం ఆలయ గోపురంపై ప్రకాశించే చక్రం స్వయంగా కనిపించింది. ఆ దివ్య చక్రాన్ని ఎవ్వరూ చేతిలో ఉంచలేదు. అది ఆకాశం నుంచి ప్రత్యక్షమైందని స్థానికులు నమ్ముతారు. ఆ చక్రం లోహంతో చేసినట్లు కనిపించినా అది ఎప్పటికీ తుప్పు పట్టదు. వర్షాలు ఎండలు వచ్చినా కూడా దీని మెరుపు తగ్గదు. రాత్రి వేళల్లో దీని చుట్టూ ప్రకాశవంత వలయంగా కనిపించే కాంతి వలయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతారు. ఆ చక్రం దిశ సరిగ్గా తూర్పు దిశలో ఉంటుంది, అంటే సూర్యోదయాన్ని సూచిస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని పంచలోహంతో చేసినట్లు భావిస్తారు. ఇది చక్రానికి దీర్ఘకాలిక ప్రకాశాన్ని ఇస్తుంది.